అరే డాక్టర్ మేడం నన్ను కూడా చెక్ చేసి పంపియండి. అరే చెప్తే పిచ్చుకోట్లా, ఎప్పటి నుండి చెప్తున్నాను. అరే ఆగి వినొచ్చు కదా. అదేంటంటే కొన్ని రోజులుగా నాకు నిద్ర రాట్లా. కొంచెం చూడండి మేడం, మా వాడిని కొంచెం చెక్ చేయండి. పాపం అల్లాడిపోతున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? మా పార్టీ మనుషులకి ఒక్క ఫోన్ కొడితే చాలు, ఎప్పటికీ డాక్టర్ కాలేవు. ఈ రౌడీయిజం పార్టీ ఆఫీస్లో పెట్టుకో. ఇగో మాస్టరు, ఒళ్ళు జాగ్రత్త. ఎవరిని రౌడీ అన్నావు? మేం పార్టీ యొక్క వ్యక్తులు, అర్థమైందా? నువ్వు బానే ఉన్నావుగా? ఏం లేదు, వాళ్ళు స్టూడెంట్స్ కాదు, బయట వాళ్ళు. ఇక్కడ గన్ తీయకూడదని చూశాను. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అక్కడ చూడు. Got it? Now do it fast. ఏదైనా దొరికిందా సార్? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. టెస్ట్ జరుగుతుంది, ఏదో ఒకటి దొరుకుతుందిలే. దొరికితే మంచిదే. ఇక్కడెంతో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. అంటే గడిచిన 2 నెలల్లో ఇక్కడ ఏమేం జరిగాయో తెలియాలి. ఇది చదువు. ఏ అమ్మాయిని చూసావా? సరే, నాకు ఇందులో కూడా డిఫెండ్ చేసావు కదా. సరే. వీడి కార్తీక్ ఎప్పుడు అలాగే జోక్ చేస్తాడు. అవును, ఆయన ఏం చేస్తున్నాడు? గైస్, కార్తీక్ ఏం చేస్తున్నాడో చూడండి. హే, ఏం చేస్తున్నాడు వాడు? తాగున్నాడా ఏంటి? తాగేడా ఏంటి? ఐ విల్ షో యూ ఎవ్రీవన్. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీకంతా చూపిస్తాను, మీరు అది కూడా చేయగలరు. ఏం చూపిస్తావు? అక్కడ ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా? ఏం జరిగింది? ఎలా జరిగిందని తెలియదే. ఆర్ యు షూర్ ఇన్స్పెక్టర్? ఇవన్నిటికీ ఇదంతా డ్రగ్స్ వల్లనే కారణమా? ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఇవే నాకు తెలిసాయి. కార్తీక్ వచ్చి డ్రగ్స్ యొక్క మత్తులో ఇవంతా చేశాడు. మిగతాది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను చెప్పగలను. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాగ అర్థం చేసుకుంటారు? వీళ్ళ అన్ని విషయాలు డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్లో అంతా వచ్చేస్తుంది. వీళ్ళేం చేస్తున్నారని వీళ్ళకే తెలియదు. అది కాకుండా ఈ కార్తీక్, వీడెప్పుడు పెద్ద పెద్ద మాటలంటే మాట్లాడతాడు. కాలేజీలో మార్పులు తెస్తాను, స్టూడెంట్స్ వెల్ఫేర్ చేస్తానని. ఐ కాంట్ బిలీవ్. మర్డరా? లేదు సార్, ఇక్కడ ఎవరిని చూడలేదు. ఎవరైనా ఆట పట్టిస్తానికి రాసుండొచ్చు. అయినా కానీ చెప్పాలనుకున్నాను. అదలా ఉన్నాయండి. అసలు ఈ ఎస్జిఎస్ అంటే ఏంటి? ఈ కార్తిక్ని ఎవరు హత్య చేశారో ఒకవేళ వాడు ఇన్షియల్ అయి ఉంటుందా? సార్, మీరు ఒక మాట చెప్పారంటే నేను వెళ్ళి కాలేజీలో ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఒక్క యూసు లేదు. ఎందుకు అలాగా? ఎందుకంటే నేను ఒక పోలీసుని పంపించా. వాళ్ళు ఏది చెప్పడానికి సిద్ధంగా కూడా లేరు. అసలు ఈ టాపిక్ మీద అసలు ఎవరు మాట్లాడటానికి ఇష్టపడతల్లా. కాలేజ్ లోపల కాదు కదా, బయట కూడా మాట్లాడలా. దుకాణాల వాళ్ళు కూడా ఇష్టపడతలా. ఏంటిది? ఎందుకు అలా చేస్తున్నారు? తెలియలేదే, కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఒక రకమైన భయం వస్తుంది. అలా అంటే ఏంటి భయం? అంటే అక్కడున్న వాళ్ళు చాలానే భయపడుతున్నారు. ఏదో దాయాలనుకున్నారు. ఒకవేళ అందుకే మీ కార్ అద్దం మీద ఎవరికీ తెలియకుండా అలా రాసుండొచ్చు, ఎవరు చూడని టైంలో. సార్, మనం డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏది దొరకదు. ఈ స్టూడెంట్స్ బయట వాడి దగ్గర మాట్లాడరు, పోలీసు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడరు.
హలో, నేను సిఐడి నుంచి ప్రతిభను మాట్లాడుతున్నాను. నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడాలి. సూపర్ ఏంటిరా, చూడటానికి హీరోయిన్లా ఉంది, పిచ్చెక్కిపోతోంది. ఏంట్రా చెప్తున్నావు? పేరేంటి? తారా. హాయ్, నీ పేరు తారా కదా? హాయ్. హాయ్, ఐమ్ మనీష్. అవును, నువ్వు డీన్ ఆఫీస్ వెతుకుతున్నావు కదా? పద, నేను నీకు సైన్ చేస్తాను. నేను తీసుకెళ్తాను. అక్కడ ఎందుకురా తీసుకెళ్తున్నావు? పిచ్చి పట్టిందా? రా, నేను షార్ట్ కట్లో తీసుకెళ్తాను. రండి మీరు. ఎప్పుడు ఆ, మీరు పద, ఇటువైపు college grad వెళ్దాం. అయ్యారు? హాయ్, మై సెల్ఫ్ వికాస్, స్టూడెంట్ యూనియన్ లీడర్. మీరు డీన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూనియన్ ఆఫీస్కి రా, అన్ని పనులు అయిపోతాయి. అదేంటంటే ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది. మాకు నీలాంటి అందమైన అమ్మాయిలందరూ కావాలి. రా. ఇదిగో, నువ్వు ఓకే కదా? థ్యాంక్ యూ. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలి అని. ఎక్స్క్యూజ్ మీ. తారా, తారా, ఒక్క నిమిషం. తారా, అతనెవరో నీకు తెలుసా? ఎవరతను? నేను వికాస్ గురించి చెప్తున్నాను. అతనితో ఎవరిలా మాట్లాడలేదు. నేనేం చెప్పాను? తను చెప్పిన దానికి సమాధానం చెప్పానా, అంతే. ఎగ్జాక్ట్లీ, అతను వికాస్. ఏదైనా సరే అతనికి ఎవరో రిప్లై కూడా ఇవ్వరు. అతని మనుషుల వల్ల ఎప్పుడు డేంజరే, దేనికి వాళ్ళు తెగిస్తారు. నువ్వు కొత్తగా వచ్చావు, అందుకే తెలియట్లేదు. సరే, అది వదిలే. ఇది సరే, ఈ SGS అంటే ఎవరు? ఎస్జిఎస్ఆ? అదేంటి, నా బ్యాగ్లోంచి ఒక నోటు దొరికింది. ఎవరైనా బ్యాగ్లో వేసి ఉండొచ్చు. అందులో వల్గర్గా విషయాలు రాసున్నాయి. అందులో ఫ్రమ్ SGS అని రాసుంది. అంటే ఎస్జిఎస్ నాకొకటే గుర్తుకుంది. మన కాలేజ్ యొక్క బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉన్నారే, సత్య గౌరవ్ సాగర్. ప్రొఫెసర్? కానీ అతను ఇంత చీప్గా నడుచుకోడు. దాదాపు ఆయన ఒక నెలగా కనిపించలేదు. కనిపించట్లేదంటే? ఆయనకి ఏం జరిగిందో కానీ చాలా రోజులు కాలేజీకి రాలేదు. అతను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఆయన టెంపరీనే. సరే, వదలు. నీకు నేను వార్న్ చేస్తున్నాను, నువ్వు వికాస్ నుండి దూరంగా ఉండు. వాడితో శత్రుత్వం పెంచుకోకు. సరే, వదిలే. నేను ఇంటికి కాల్ చేయాలి. మనం తర్వాత మీట్ అవుతాం. బాయ్. ఓకే, బాయ్. స్టూడెంట్స్, ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చాయని మీ అందరికీ తెలుసు. వైస్ ఛాన్సలర్ మీకోసమే ఒక ప్యాథలాజికల్ ప్రొఫెసర్ని అరేంజ్ చేశారు. మిస్టర్ చేతన్, ప్లీజ్ కమ్. ఇతనే ప్రొఫెసర్ చేతన్. ఇతనే ప్యాథలాజీ గురించి మీకు డీటెయిల్గా. సార్, సారీ సార్, అదంతా ఏమొద్దు. పరిచయం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద లెక్చర్ రైట్ అవే. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మనకు టైం లేదని మీరే కదా చెప్పారు. సో ఐ వాంట్ టు ఫినిష్ మై సిలబస్. సో ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఈరోజు స్కెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం HAV గురించి చదువుకోవాలి. రాబోయే ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఎవరైనా నాకు HAV గురించి చెప్పగలరా? ఎవరా ఇంటెలిజెంట్? సార్, యూ మీన్ హెపటైటిస్ ఏ వైరస్? హెపటైటిస్ ఏ వైరస్, కరెక్ట్. ఇంకేమైనా? సంథింగ్ ఎల్స్? సార్, ఇట్స్ DNA వైరస్. ఇట్స్ ఏ DNA ఇట్స్ వైరస్. ఇది తప్పు సార్. దిస్ ఈజ్ యాక్చువల్లీ RNA వైరస్. సార్, ఇది DNA వైరస్. నిన్న రాత్రే చదివాను. సో వాట్? నువ్వు తప్పుగా చదివితే RNA DNA చదువుతావా? సార్, మీకు తెలుసు కదా, మీరే చెప్పండి సార్. అలా కాకపోతే మీకు కూడా. స్మార్ట్ బాయ్. ఏసీపీ గారు అడ్డమైన చోట ఇరిగిస్తుంటారు. పిల్లల ముందు పరువు పోకూడదు. నీకు సంబంధించినంత వరకు ఇది DNA వైరస్, కానీ నాకు సంబంధించినంత వరకు
hepatitis A virus. It's a single strand RNA virus coated in protein. And నువ్వు నీ ప్రొఫెసర్తో ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? అందుకే మీ ఎస్డిఎస్ ప్రొఫెసర్ పారిపోయారా? సార్ వదిలేసి వెళ్ళిపోయారా లేకపోతే రిజైన్ చేశారా? అలాగా సార్ ప్రారంభం నుంచి వింతగా ఉన్నారు. ఒంటరిగా తిరుగుతూ ఉంటారు. బయోకమ్ ల్యాబ్లో కూడా ఒంటరిగా కూర్చుంటారు. ల్యాబ్ను వదలండి సార్. డస్ట్బిన్ పక్కన చాలాసేపు కూర్చుని ఉంటారు. అది కూడా ఊరికే. ఎస్ సార్, వీడు కరెక్ట్గానే చెప్తున్నాడు. నేను ప్రొఫెసర్ని 6ంటికి ల్యాబ్ నుంచి బయటికి రావడం చూశాను. సరే, ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. హెచ్ఐవి, హెపటైటిస్ ఏ వైరస్ గురించి. We will continue this tomorrow. That's all for the day. Thank you. దయా, సలోన్కి నీకేదో చెప్పాలంట. నేను స్పీకర్ ఆన్ చేస్తున్నాను. డాక్టర్ చెప్పండి. దయా, కార్తీక్ పోస్ట్మార్టం రిపోర్ట్లో వింతైన విషయం తెలిసింది. వాడి బాడీలో వ్యత్యాసమైన పాయిజనస్ డ్రగ్ ఒకటి ఉండింది, జైలసల్. అంతేకాకుండా ఈ డ్రగ్ ఎక్కువ లెవెల్లో ఉండింది. అందువల్లే వాడు ప్రాణాలు పోయి ఉంటుంది. కానీ షాకింగ్ విషయం ఇది కాదు. షాకింగ్ విషయమే వేరే. అదేంటంటే కార్తీక్ లివర్లో నాకు డ్రగ్ ట్రేసెస్ దొరకనే లేదు. ఎవరు ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళ లివర్లోనే ఎక్కువగా మనం దాన్ని కనిపెట్టగలము. అయితే కార్తీక్ దీన్ని మొదటిసారిగా తీసుకుని ఉండాల్సింది. అంటే వాడికి డ్రగ్స్ని మోసం చేసి ఇచ్చుండాలి లేదా బెదిరించి. అందుకే వాడి వీడియోలో నాకు ఎవరో డ్రగ్స్ ఇచ్చారు అని అరిచాడు. ఆ తర్వాత వాడు కింద పడిపోయాడు. తర్వాత ఇంకొక విషయం, అభిజిత్ పంకజ్ స్పై దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం కనిపెట్టాలి. సరే, కాలేజీలో ఏం జరుగుతుందో చెప్పు. ఏమీ అర్థం కావడం లేదు సార్. ఇక్కడ నాకు ఎస్డిఎస్ దొరికాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉంటే నేను కాపాడండి, కాపాడండి దయచేసి, కాపాడండి దయచేసి, ఎవరైనా నన్ను కాపాడతారా? దయచేసి ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి దయచేసి, కాపాడండి, కాపాడండి. ఏయ్, చెయ్యువో చెయ్యువో. అక్కడ చూడండి, ఇంకా నేను కాపాడేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం కాలేదుగా, పద. ఎస్ స్టూడెంట్ జనరల్ సెక్రటరీ, ఎస్జిఎస్. ఇదంతా ఏమిటి? ఇంకో ఎస్జిఎస్ కూడా ఉన్నాడా? ఇది స్టూడెంట్ ఎలక్షన్ కోసం వికాస్ పెట్టాడు. తనే స్టూడెంట్ యూనియన్ లీడర్. స్టూడెంట్స్ ఎలక్షన్. ఈ కార్తీక్ వాడు కూడా ఒక లీడర్గా ఉన్నాడా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ తారా. హాయ్. యాక్చువల్లీ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందని నేను విన్నాను, కానీ నేను చాలానే భయపడ్డా. నీకేమీ అవ్వలేదు కదా? థ్యాంక్ గాడ్ యువర్ సేఫ్. అది యాక్చువల్లీ నేను వచ్చి నీకు సరిగ్గా కూడా థ్యాంక్స్ చెప్పలేదు. నన్ను నువ్వు కాపాడావు కదా, దానికి ఇది నీకు థ్యాంక్ యూ. అది తారా, నువ్వు వచ్చి టీవీలో వచ్చి యాడ్స్ని చూసావా? అందులో ఒక అబ్బాయి అమ్మాయికి చాక్లెట్ ని గిఫ్ట్ గా ఇస్తాడు కదా, అండ్ దెన్ దే ఫాల్ ఇన్ లవ్. హౌ స్టూపిడ్ కదా. వెరీ స్టూపిడ్. చంపక్, ఈ ఎలక్షన్ అంతా దేనికోసం? ఎలక్షనా? అవును. ఇదంతా ఒక పెద్ద డ్రామా, దీనికి ఎండే లేదు.
ఇది వదిలే, లాస్ట్ మంత్ అంతా అయిపోయేది. కానీ ఎవరు గెలిచాడో బాడే. కార్తీక్. కార్తీక్ విన్నాను. వాడే పోయిన నెల వికాస్ గారిని ఓడించాడు. హో. పెద్ద పెద్ద ప్రామిసులు కూడా చేశాడు. వికాస్ యొక్క తప్పుడు పనులు కూడా వాడు ఆపేశాడు. చెప్పాలంటే వికాస్ గారిని ఎదిరించి ఎలక్షన్ లో గెలుస్తానికి ఎవ్వడికి ధైర్యం లేదు. కార్తీయే నుంచున్నాడు, గెలిచాడు కూడా. కానీ ఆ తర్వాత అందువల్లే ఇదంతా చూసావు కదా. యూనివర్సిటీ ఎగ్జామ్ తల పైన ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ కావాలంట. అటెన్షన్ స్టూడెంట్స్, ఒక ముఖ్యమైన సమాచారం. ఈరోజు అన్ని క్లాసు క్యాన్సిల్ అయింది. చూసావా, ఇలాగైనా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అయ్యేది. నువ్వు ఎలాగైనా చేస్తావు, కానీ నేను ఇప్పుడే మిడ్ టర్మ్ లో జాయిన్ అయ్యాను. ఇన్ని సబ్జెక్ట్స్ ని నేను ఎలా కవర్ చేస్తాను? సార్, కెన్ యూ హెల్ప్ మీ విత్ చాప్టర్ 6? యా షూర్, వై నాట్, పదండి. థ్యాంక్ యూ చంపక్, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ నేను సార్ అంటే ఎస్జిఎస్ అదో ఒక వ్యక్తి కాదు, అదో పోస్ట్. దానికోసం అప్పట్లో కార్తీక్ కంటెస్ట్ చేశాడు, ఇప్పుడు వికాస్ చేస్తున్నాడు. వికాస్ అగ్రెసివ్, ఇంకా ఈగోయిస్ట్ గా ఉన్నాడు. కానీ తన స్టూడెంట్. ఎలక్షన్ కోసం ఎవరినైనా హత్య చేస్తాడా ఏంటి? ఏయ్, అందులో ఏముంది? వచ్చే పారిపోయారు. లే, నీకేం కాలేదుగా? నువ్వెవరివి? వాళ్ళంతా ఎవరు? గూండాలు. వికాస్ పంపించాడు. వికాసా? నేను షబీర్, కార్తిక్ కుడి భుజం. వికాస్ ఈ ఎలక్షన్లో తనకి ఎవరూ పోటీ ఉండకూడదనుకుంటున్నాడు. అందుకే నన్ను కొట్టించడానికి గూండాల్ని పంపించాడు. నీకు కార్తిక్ తెలుసా? తెలుసానా? వాడు నాకు బ్రదర్ లాంటివాడు. వికాస్ భయపడిపోయాడు. కార్తిక్ చేయని పని నేను చేస్తానేమో అని భయపడుతున్నాడు. అందుకే నన్ను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. కానీ నేను జరగనివ్వను. ఆ వికాస్ గడ్ అయిపోయాడు. ఎలక్షన్లో చూసుకుంటా. సరే, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్, జాగ్రత్త. పూర్వి, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ వికాస్ ఎన్నికల్లో గెలవడం కోసం కూని కూడా చేస్తాడు. ఇంతమంది అబద్ధాలు చెప్పరు కదా. మనం వాడికి విరుద్ధంగా ఎవిడెన్స్ని సేకరించడం మొదలు పెట్టాలి. అవును సార్, కార్తీక్ హత్య చేయడానికి వెనకాలేదో కారణం ఉంది. కానీ ఎవిడెన్స్ ఎలా సేకరించాలి? అటెండెన్స్ రిజిస్టర్, దాన్ని చెక్ చేద్దాం. ఐఎమ్ షూర్ కార్తీక్ ఏ రోజు హత్యకు గురయ్యాడో ఆ రోజు వికాస్ క్లాస్ అటెండ్ అయి ఉంటాడు. సార్, ఇది నిజమని తెలిస్తే ఏం చేయబోతున్నాం? ఆ తర్వాత నీ పని మొదలవుతుంది. క్లాస్లో మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా చూసారన్న విషయం తెలుసుకో. కష్టమైన పనే, కానీ చేయక తప్పదు. నో ప్రాబ్లం సార్. మరీ ముఖ్యంగా మనం ఈ డ్రగ్స్ని ఎవరు అమ్ముతున్నారో ఆ విషయాన్ని వెంటనే తెలుసుకోవాలి. వాడి దగ్గర నుంచే వికాస్ మనుషులు డ్రగ్స్ కొనుక్కోవడం కోసం వచ్చారా అని కూడా తెలుసుకోవాలి. ఏంటి సార్, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంటుంది. కాలేజ్ చుట్టుపక్కన అయితే వాడు ఒకడు మాత్రమే సప్లై చేస్తున్నాడు, జానీ. సార్, ఇదే జానీ ఇల్లు సార్. ఏ జానీ, జానీ, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. జానీ, జానీ, ఏ జానీ. సార్ సార్, అక్కడ పరిగెడుతున్నాడు. నాకు తెలుసు ఎంత మసిల్స్ వాడికి. బాబోయ్, ఎంతో వేగంగా వెళ్ళి అతన్ని కాపాడేశాడు. నేనైతే అస్సలు అనుకోలేదురా. అది సరే, ఈ ప్రొఫెసర్ ఇంతకుముందు ఆర్మ్ ఫోర్స్లో ఉన్నారా? ఆయనకి వైఫో లేదా గర్ల్ ఫ్రెండో ఉన్నారా? నాకు ఇది తెలుసుకోవాలి. సీరియస్లీ ఐ వాంట్ టు నో. అరే, ఖచ్చితంగా ఎలాగైనా ఉంటది. చూసావు కదా, అందరికి వాడి యొక్క మసిలే కనపడుతుంది. ఫిజిక్. మా ఇంటెలిజెన్స్ కి అసలు వాల్యూ లేదు. ఓ సో సాడ్. చూసావు, కరెక్టే కదా. 3 సంవత్సరాలుగా ఈ కాలేజీలో నేను చదువుతున్నా. ప్రతి సంవత్సరం టాప్ 3లో వస్తా. ఈ రోజు వరకు నన్ను ఎవరు నోటీస్ కూడా చేయలా. ఓ, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు మీ అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ ఉంది. సర్ప్రైజా?
ఎస్, సర్ప్రైజ్ టెస్ట్. యూనివర్సిటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి కదా, సో నో ఎక్స్క్యూజెస్. అన్నట్టు ఇంకో విషయం, మీలో ఎవరో కాపీ కొట్టడానికి ప్రయత్నించకండి ప్లీజ్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్లో అన్నిట్లోనూ వేరు ప్రశ్నలు ఉన్నాయి. సారీ. ఎనీవేస్, మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? మనం అనుమానించింది తప్పు. వికాస్ ఆ రోజు క్లాస్లోనే ఉన్నాడు. తన ఫ్రెండ్తో నేను రిజిస్టర్ని చెక్ చేశాను, ప్రొఫెసర్ని అడిగాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, కెన్ ఐ గో టు వాష్రూమ్ ప్లీజ్? యా షూర్. థ్యాంక్ యూ. సార్, దీని వెనకాల వికాస్ ఉన్నాడని అనుకున్నాం. తన కాకపోతే ఇంకెవరై ఉంటారు? అభిజిత్ డ్రగ్ డీలర్ని పట్టుకున్నాడా? ఒక నిమిషం. వీడా? నువ్వు వచ్చి కాలేజ్ ప్రొఫెసర్గా ఉన్నావు కదా. నిన్ను వికాస్ పంపలేదా? ఎవరో వికాసు నా దగ్గర నుంచి షబీర్ బ్యాలెన్స్ అండ్ డ్రగ్ కొనుక్కున్నాడు. 15 రోజులైంది సార్, ఇంతవరకు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆ డ్రగ్ చాలా కాస్ట్లీ సార్. సార్, షబీర్ కార్తీక్ రైట్ హ్యాండ్. కార్తీక? సార్, కార్తీక్ అన్నని నేనెందుకు చంపాలి? ఇతని దగ్గర నుంచి జైలోసిన్ అనే డ్రగ్ తీసుకున్నావు, అందువల్లే కార్తీక్ చనిపోయాడా? సార్, నేను డ్రగ్ కొన్నాను, ఒప్పుకుంటాను. ఇప్పుడు కూడా ఆ డ్రగ్ నా కబోర్డ్లోనే ఉంది సార్. కార్తీక్ అన్నకి నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు సార్. సార్, నేను జాన్కి ఎన్నోసార్లు చెప్పాను, నా దగ్గర డబ్బులు లేకపోతే తీసుకువెళ్ళి అమ్మేశారా అని చాలాసార్లు చెప్పాను సార్. చెప్పు, నిజం చెప్పు. అవును సార్. సార్, ఒకవేళ కార్తీక్ అన్నని నేను చంపినట్టయితే మిర్రర్లో మెసేజ్ నేనెందుకు రాస్తాను? అది ఒక హత్యేనని అది నీకెలా తెలిసింది? సార్, అది మర్డర్ అని నాకు తెలుసు. ఈ ఎలక్షన్ టైంలో ఆ వికాస్ ఇంకా తన మనుషులు మమ్మల్ని ఏదో ఒకటి చేయాలనుకున్నారు సార్. నువ్వు కార్తీక్ని వాన్ చేయలేదా? ప్రమాదం ఉందని చెప్పలేదా? చెప్పాను సార్. నా మాట వాళ్ళు వినుంటే బాగుండు. కానీ ఎందుకో తెలీదు, ఒక నెలలుగా అదోలా కనిపించాడు. అలా అంటే? సార్, కార్తీక్ అన్న ఎప్పుడు ఎక్కువ మాట్లాడు. తను యూనియన్ ఆఫీస్కి రాలేదు, కెమిస్ట్రీ ల్యాబ్లోనే కూర్చునేవాడు. తనేమో ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు సార్. సార్, అక్కడ ఒక పెద్ద డస్ట్బిన్ ఉంది కదా, అక్కడే నుంచుంటారు. కానీ ఎందుకో తెలియదు సార్. సార్, ఆయన ఒంటరిగా కూర్చుంటారు. బయోకామ్ ల్యాబ్లో ఒంటరిగా ఉంటారు. డస్ట్బిన్ పక్కన చాలాసేపు కూర్చుని ఉంటారు. ఇంచుమించుగా అన్నీ కలుస్తున్నాయి సార్. ప్రొఫెసర్ ఎస్జిఎస్ కూడా ఈ పనే చేశారు. ప్రొఫెసర్ గురించి ఆలోచించలేదు సార్. ఆయన కనిపించకుండా పోయిన దగ్గర నుంచే అన్న ఇలా ప్రవర్తించాడు. ఎందుకంటే అన్నకి ఆ ప్రొఫెసర్ ఎస్జిఎస్ అంటే చాలా ఇష్టం సార్. సార్, వీళ్ళిద్దరూ ఒకేలా బిహేవ్ చేయడం ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు సార్. అయితే వెంటనే ప్రొఫెసర్ ఎస్జిఎస్ని మనం వెతకాలి. నాకు తెలిసి కార్తీక్, ప్రొఫెసర్ ఎస్జిఎస్ కెమిస్ట్రీ ల్యాబ్ గురించి రహస్యాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి అనుకుంటా. అందువల్లే కార్తీక్ తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తర్వాత ప్రొఫెసర్ ఎస్జిఎస్ కూడా కనపడతలేదు. కెమిస్ట్రీ ల్యాబ్ రహస్యాలను తెలుసుకుంటాం కోసం ఎవరైనా ఎక్స్పర్ట్నే అక్కడికి పంపించాలి. ఓకే ఫ్రెండ్స్, నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ యూ టేక్ దిస్ అండ్ దెన్ హీట్ ఇట్. Heat it up to what? Up to 250 degree. Heat it up to 250 degree. And yes, control the oxygen supply. Yeah. Never forget the silver. Silver is the catalyst. And then listen. You have your epoxytin. Understand? నౌ కమాన్. ఇక మీ ఇవాళ పని ఏంటంటే, ఈ ల్యాబ్ లోపల మీ అందరికీ ఇంతవరకు మీరు చూడని ఒక వస్తువు మీ కంటికి కనిపిస్తే, సంథింగ్ మిస్టీరియస్ అబౌట్ దట్. దాని గురించి మీకేం తెలీదు. ఏమైనా ఉండొచ్చు. ఎనీథింగ్, ఎనీ లిక్విడ్, ఎనీ కాంపౌండ్, ఎనీ సాలిడ్, ఎనీథింగ్ మేబీ. ఏదైనా వ్యత్యాసంగా మీరు చూసారంటే అది తీసుకొచ్చి నాకు ఇవ్వండి.
అండర్స్టాండ్? నౌ గో ఫాస్ట్, గో 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 గో. బట్ సార్ అది ఏంటంటే సార్ అది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ మ్యాన్? సార్ మీకు తెలియదు, ఈ స్టూడెంట్స్ అంతా చాలా చిరాగ్గా ప్రవర్తిస్తారు. సో ఐ నో మై జాబ్. ఓకే, గో డూ యువర్ జాబ్. ఈస్ దిస్ మిస్టీరియస్ టు యూ? గో అండ్ ఫైండ్ సంథింగ్ మిస్టీరియస్. ఎస్ సార్, నేను షబీర్ రూమ్ లోపలికి వచ్చాను. ఎస్ సార్, బ్రౌన్ ఎన్వెలప్ ఉంది. కానీ ఇది ఖాళీగా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి డ్రగ్స్ని వాడు దొంగిలించుండాలి, లేకపోతే అబద్ధం చెప్తున్నాడు. చూడు, నువ్వేమైనా చేసుకో, కానీ ఖచ్చితంగా రావాల్సిందే. రే వద్దురా బాబు, ఒంటరిగా పార్టీకి వచ్చి నేనేం చేసుకోవాలి? తర్వాత ఇంకో విషయం, షబీర్ కూడా కనిపించట్లా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నువ్వు రారా బాబు. అరే మత్తెక్కితే ఎక్కని, జాలీగా సరదాగా ఉందాం. నోటుకొచ్చినట్టు వాగద్రా, నేను ఏర్పాటు చేస్తాను, మర్యాదగా మూసుకునిరా. త్వరగా రా, నాకు లేట్ అవుతోంది, సరేనా? రే నోరు మూయరా. నువ్వెప్పుడు చదవడం మొదలుపెట్టావు? మన దగ్గర లక్కీ లాకెట్ ఉంది, టెన్షన్ అవ్వకరా, తప్పకుండా పాస్ అవుతాం. సరే పెట్టు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, ఓకేనా? Come on, do fast something. Sir, I think I have never seen this before. Never seen this before? Okay. ఇది ఏదో ఒక లిక్విడ్ చాలా రోజులుగా ఉండి అలాగే ఎండిపోయింది. ఏ యూ మనోహర్, కమ్ హియర్. ఒక లిక్విడ్ ఇక్కడ ఉంది, చాలా రోజులు ఉండడం వల్ల ఎండిపోయింది. యు నో దట్? సార్, నాకు తెలిసినట్టుగా స్టూడెంట్స్ ఎవరో ఆడుకున్నారు. అదేంటంటే సార్, ఫుల్ డే ల్యాబ్లో స్టూడెంట్స్ ఆడుకుంటారు సార్. ఇవ్వండి సార్, కింద పడేస్తాను. ఇలా చూడు సోలంకి, ప్రొఫెసర్ ఎస్జిఎస్ దొరికాడు. రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్లో ఉన్నాడు. అతన్ని మన ఆఫీస్కి తీసుకొస్తున్నారు. నువ్వు కూడా వచ్చాయి. సార్, ఇతను ఏ ఏరియాలో దొరికాడో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇతను వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాడట. సార్, మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాలేజ్ లాస్ట్ డే ఉన్నప్పుడుగా అక్కడ 2 రోజుల ముందుగా నుంచి ఆ ఏరియాలో ఉన్నాడు. అలాంటప్పుడు మనం వాడి దగ్గర ఏం అడగాలి, వాడి గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఏ ఒక్క రియాక్షన్ కూడా లేదే, అస్సలు మాట్లాడతలేదే. బాస్, ప్రొఫెసర్ సారు ఏది కనిపెట్టలేకపోయారు. నేను ఇతని రిపోర్ట్స్ చెక్ చేశాను. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఇతని బుర్ర పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది. డ్రగ్ ఓవర్ డోస్ అంటే అప్పుడు ఇతను కూడా అలాంటి? అవును అభిజిత్, ఆధారాలన్నీ లేకుండా చేయటానికి ముందుగా ఒకని లేపేశారు. తర్వాత ఈ ప్రొఫెసర్ని ఏ విషయమో తెలియని వాడిలా తయారు చేశారు. ఇతని దగ్గర నుంచి వేరే ఏమైనా దొరికాయా? దొరికింది సార్, ఇది ఈ లాకెటే. అరే, ఈ లాకెట్ ఏంటిది? కీ చైన్ లా కనపడతలేదే. అసలు దీన్ని పెట్టి ఏం చేస్తారో? ఏమైంటుంది? ఇది చెప్పాల్సింది ప్రొఫెసర్ గారే కదా. సార్, ఇదేంటని కొంచెం చెప్పగలరా? దీన్ని చూడండి. ఏంటిది ఇది? ఇది కనపడుతుందా ప్రొఫెసర్ సార్? పంకజ్, ఇతన్ని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళు, తొందరగా. లేకండి మీరు. బాస్, మళ్ళీ మనం కాలేజీకి వెళ్ళాలి. అక్కడ గ్లూ లాంటిది ఒకటి దొరికింది. నాకు తెలిసి ఆ గ్లూతోనే మన ప్రశ్నలకి సమాధానం వెతకాలి. దాన్ని టెస్ట్ చేయాలి.
తారా, నీకు ఏమైంది? ఏమైనా సమస్య? లాక్ ఓపెన్ చేస్తానికి నాకు ఫోన్ చేశాను, నువ్వు ఎలా లాక్ అయ్యావు? అది కూడా ఎగ్జామ్కి ఒక రోజు ముందే. ఎందుకు లోపల ఏం చేస్తున్నావు? అదంతా వదిలే. థ్యాంక్ యూ సో మచ్ చంపక్. నీలాంటి ఫ్రెండ్ ఎవ్వరికీ దొరకరు. బాయ్. దయా, చూసావా ఈ లిక్విడ్ యొక్క ఆశ్చర్యం? కానీ దయా, ఈ లిక్విడ్ని ఒకడు ఎందుకు చేస్తాడు? కాలేజ్ ఎలక్షన్కి దీనికి ఏంటి సంబంధం? ఒక్క నిమిషం సార్, నా అనుమానం కరెక్ట్ అయితే ఈ వస్తువు కాలేజ్ ఎలక్షన్ కంటే కూడా ముఖ్యమైనది సార్. డాక్టర్ గారు, మనం ఇప్పుడే పూర్వీని తీసుకుని బ్యూరోకి తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకు? వెళ్ళే దారిలో చెప్తాను, పదండి. కాలేజ్ ప్రారంభించడానికి ముందు ఏమేం ప్రిపేర్ చేయాలో కాలేజ్ డీన్ చెప్పారు. ఆ ఫుల్ ప్రాసెస్ ఏమిటి అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి కూడా నేను మాట్లాడాను. యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఉంది కదా సార్, అది ఒక రోజు ముందు కాలేజీలోకి వస్తుందట, సీల్డ్ ఎన్వెలప్లో. అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు నైటే క్వశ్చన్ పేపర్ కాలేజీలోకి వస్తుంది. ఆ తర్వాత ఎన్వెలప్ మరుసటి రోజు ఉదయం ఇన్విజిలేటర్, డీన్, ఆ తర్వాత కాలేజ్ ప్రొఫెసర్ ముందు ఓపెన్ చేస్తారు. కానీ సార్ ఈ సీల్ ఉందే, అది కొంచెం డిఫరెంట్ టైపు. సార్ ఈ సీల్ని పగలగొట్టిన వెంటనే అది ఎన్వెలప్ అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత అది పర్మనెంట్గా ఒక గుర్తింపుని వదులుతుంది. ఒకవేళ ఆ ఎన్వెలప్ని ఎవరైనా ఓపెన్ చేసి క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తే ముందే ఎన్వెలప్ని ఎవరో ఓపెన్ చేయడానికి ప్రయత్నించారని ఆ ఇంకును చూసి మనం కనిపెట్టేయచ్చు. కానీ బాస్, ఒకవేళ ఆ వ్యక్తి ఈ లిక్విడ్ని ఉపయోగించాడు అంటే వాడు ఈ ఇంకు గుర్తుని అస్సలు తొడపలేడు. వాడు ఒకటే చేయాలి, ఈ లిక్విడ్ యొక్క కొన్ని డ్రాప్స్ని ఆ ఇంకులో పోస్తే చాలు, అది మొత్తం మాయంగా మారిపోతుంది. ఎన్వెలప్ ఓపెన్ చేయనట్టే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నీ కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ చేయడానికే జరుగుతున్నాయా? ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతోందా? మనం ఏమనుకున్నామంటే ఇదంతా కూడా కాలేజీ ఎలక్షన్ కోసమే చేస్తున్నారని అనుకున్నాం. సరే సార్, ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కూడా మనం దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఇది చాలా రిస్క్ అయిన పని. సార్ ఒక నిమిషం. రే, నా దగ్గర లక్కీ లాకెట్ ఉంది, నువ్వు టెన్షన్ అవ్వకో, మనం ఈజీగా పాస్ అయిపోతాం. సార్ నాకు తెలిసి ఈ లక్కీ లాకెట్ కి ఎగ్జామ్ పేపర్ ర్యాకెట్ కి ఏదో సంబంధం ఉంది. లక్కీ లాకెట్? లక్కీ లాకెటా? ఆ ప్రొఫెసర్ దగ్గర నుంచి మనకు దొరికింది అది లక్కీ లాకెటే కదా. ఒకవేళ ఆ వ్యక్తి ఈ లక్కీ లాకెట్ గురించి మాట్లాడా? అసలు ఏముంది ఈ లాకెట్లో? ఏమి లక్ ఉంది అలాగా? పెన్ డ్రైవ్. ఇందులోనే రహస్యం మొత్తం ఉంది. లక్కీ లాకెట్ రహస్యం. సార్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ పేపర్స్. అంటే కాలేజీలో పేపర్స్ని అమ్ముతున్నాడు. ఈ ఒక్క కాలేజీలో మాత్రం కాదు దయ్యా, ఈ కుర్రాడు మన సిటీలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇది యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ పేపర్ కదా. దీని వెనుక చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే.
ఇది ఒక్కడే ఒంటరిగా చేసే పని కాదు. దీని వెనకాల ఒక పెద్ద గ్యాంగే ఉంది. వాళ్ళు ఈ పేపర్ని దొంగతనం చేసి స్టూడెంట్స్కి అమ్మి క్వశ్చన్స్ లీక్ చేస్తున్నారు. ఇలా చేసిన ఎంతో మంది కూడా ఏమీ చదవకుండా డాక్టర్ పట్టం తీసుకుని బయటికి వస్తున్నారు. అమాయకమైన ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రొఫెసర్ ఎస్జిఎస్కి ఈ ర్యాకెట్ గురించి తెలిసే ఉంటుంది. అవును సార్, అందుకనే ఆ గ్యాంగ్ని తను అలా చేశాడు. సరే కార్తీక్, ఒకవేళ అందువల్లే కార్తీక్ని పక్కకు తప్పించారేమో. ఎవడో ఒక్కడు ఇప్పుడు కూడా ఈ కాలేజీలో ఇప్పుడు కూడా ఎవడో ఒకడు టచ్లోనే ఉన్నాడు. అది ఎవరనేది కనిపెట్టాలి. మనీష్. ఒక నిమిషం, మనిషిని చూసారా? లేదు సార్. ఎవరైనా మనిషిని చూసారా? సార్ ఇటు రండి సార్, మనీష్ అక్కడే ఉన్నాడు సార్, నేను తీసుకెళ్తాను సార్. తారా తారా తారా, నువ్వు పోలీస్ ఆఫీసర్వా? అవును చెప్పక్. అంటే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావా? ఐఎమ్ సారీ చెప్పక్, కానీ విషయం ఏంటంటే సార్ నేను చెప్పేది నిజం, నాకేం తెలియదు సార్. ఆటలాడుకో. నువ్వు చెప్తుంటే నేనే విన్నాను. లక్కీ లాకెట్ గురించి నువ్వు చెప్తుంటే నేను విన్నాను. లక్కీ లాకెట్? రే మన దగ్గర లక్కీ లాకెట్ ఉందిరా, అనవసరంగా టెన్షన్ అవ్వకు. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాం. గుర్తుకొస్తోందా? ఇందులో ఇంకా ఎవరెవరున్నారు? సార్ నాకు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వస్తుంది. అందులో పేపర్కి ప్రైస్ రాసుంటుంది. అలాగే ఎవరికైతే పేపర్ కావాలో బకెట్లో నుంచి తీసి అందులోనే డబ్బులు వెయ్యాలి సార్. అంతే సార్, చాలా సింపుల్. తర్వాత రోజు ఎగ్జామ్ నాడు మాకు ఒక చిప్పు లభిస్తుంది. అది చూడడానికి పెన్ డ్రైవ్ లా ఉంటుంది. అదే లక్కీ లాకెట్ సార్. అలాగా? అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరిస్తున్నారు? సార్ నేనెందుకు చేయాలి సార్? దాని గురించి నేనెందుకు తెలుసుకోవాలి సార్? నాకు కావాల్సింది పేపరే. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు నుంచి వస్తుంది అన్నది అనవసరం సార్. నేను ఒట్టేసి చెప్తున్నా, ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. సార్ నన్ను తప్ప మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి సార్, మాకు తెలియదని అంటారు. పర్వాలేదు. బయో ల్యాబ్ టెక్నీషియన్కి ఈ విషయం తెలుసుంటుంది. తన ల్యాబ్లో ఇంత పెద్ద గోల్మాల్ జరుగుతోంది. వాడికి తెలియకుండా ఉంటుందా? డెఫినెట్గా తెలిసే ఉంటుంది. వాట్? ఆర్ యూ సీరియస్? ఈ కాలేజ్ లోపల క్రిమినల్ ఉన్నాడా? రియల్ వన్? అవును చంపక్. వాళ్ళు ప్రొఫెసర్ ఎస్జిఎస్ అలాగే కార్తీక్ ఇద్దరికి డ్రగ్ ఇచ్చారా? ల్యాబ్ టెక్నీషియన్ మిస్సింగ్. సార్ ల్యాబ్ టెక్నీషియన్ నేను రాత్రి వెళ్ళిపోయాడు. నువ్వు అతన్ని చూసావా? చూశాను సార్. నేను రాత్రి ఒక బ్లాక్ కలర్ బండి వచ్చింది, దాంట్లో ఎక్కి వెళ్ళిపోయాడు. బండి నెంబర్ ఏమిటో చూసావా? లేదు సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. టైం వేస్ట్ చేయకూడదు, త్వరగా ఇందులో వెయ్యి, త్వరగా. ఏయ్, పోలీస్ చేతికేది చిక్కకూడదు, అర్థమైందా? చెక్ చేయండి, మిగిలేదేది లేదు కదా. నువ్వు ఎక్కడున్నావు? నేను ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ ఉన్నాడు కదా, వాడిని నైట్ లేపేశాం. దీని వెనకే ఉన్నాడు. వెళ్ళి చూసుకో. ఈ ప్లేస్ ని మనం ఎలాగైనా త్వరగా ఖాళీ చేయాలి. వెళ్ళు. ఏ అన్నీ తీసుకుని వచ్చి ఇందులో పడేయండి రా. ల్యాప్టాప్. శంకర్, ఎందుకు భయపడ్డావు? భయపడకు, నేనే వచ్చాను కదా. ఎలా ఉన్నావు? ఇక చూడు, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఒక పెద్ద గేమ్ ఆడాల్సిందే. నీకంతా తెలుసు, ఎంత పెద్ద గేమో అంత పెద్ద రిస్క్ ఉంటుందని. కానీ ఒక్క విషయాన్ని ఒప్పుకోవాలి, ఒక పెద్ద గేమ్ ఆడటానికి నువ్వు ఒక పెద్ద హెల్ప్ చేసావు మాకు. ఇక చూడు, నువ్వు వచ్చి నీ యొక్క సహాయాన్ని నీ యొక్క ల్యాబ్ లో ఆ కెమికల్ ని తయారు చేస్తానికి మాకు పర్మిషన్ ఇచ్చిండకపోతే మా యొక్క పూర్తి ప్లాన్ ఫెయిల్ అయిపోయేది. టోటల్ గా ఫెయిల్. అందువల్ల మీకు థ్యాంక్స్, మేము తప్పించుకున్నాం. సరే అది వదిలే. ఇప్పుడు ఏంటంటే శంకర్, ఇప్పుడు ఈ యొక్క గేమ్ లో చూసావంటే నీ యొక్క పార్ట్ ఓవర్. భయపడద్దు, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఈ స్టేట్ నుండి వేరే ఒక స్టేట్ కి మేము వెళ్ళిపోతాం. అందుకే నిన్ను కూడా పంపిద్దాన్ని ఆలోచించాం. ఎలాంటి ఒక కష్టము లేకుండా చాలా నెమ్మదిగా వెళ్ళొచ్చు. ఏమంటావు? అరే ఇక చూడు, నువ్వు భయపడకు. నువ్వు ఎలాగో నేను అలాగే. నువ్వు ఆలోచించు. ఇంత పెద్ద కాలేజీలో నుంచి ఒక సాధారణమైన ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఒక కల్జోడు వేసుకున్న ఒక తింగర్ అబ్బాయి సడన్ గా కనపడకుండా పోయారు. అప్పుడు ఎవరికి ఎలాంటి సందేహం రాదు. కరెక్టే కదా?
బాయ్ బాయ్. చంపక్ నిన్ను నడు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? పిలవకుండా వచ్చిన చుట్టాలం అనుకో. ఎక్కడైతే హంతకులుంటారో అక్కడికి సిఐడి వచ్చి తీరాల్సిందేగా. నేను నీతో చెప్పాను కదా చంపక్, నీలాంటి మంచి ఫ్రెండ్ ఉండే ఛాన్స్ లేదని. నువ్వే నాకు హెల్ప్ చేసావు. నేను నీతో ఒక విషయమే చెప్పాను, ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయని. కానీ ప్రొఫెసర్ SGSకి డ్రగ్స్ ఇవ్వడం నేను నీతో చెప్పలేదు కదా, నీకెలా తెలిసింది? అలా అంటే వాళ్ళు ప్రొఫెసర్ SGS కార్తిక్కి డ్రగ్స్ ఇచ్చారా? నీకు ఆ రోజు నుంచి నాపైన అనుమానం ఉంది కదా, నన్ను ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చావుగా. అలాగే ఈ చంపక్ నిన్ను గమనించడం మొదలు పెట్టేశాడు. చంపక్, నీకు ఎక్కువగా తెలివితేటలు ఉన్నాయని అనుకున్నావు కదూ. ఎగ్జామ్లో కళ్ళు మూసుకొని ఫాస్ట్గా ఎగ్జామ్ రాస్తావంట కదా, సూపర్. అదే విధంగా నువ్వు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు కూడా ఫాస్ట్గా సమాధానం నువ్వు చెప్పాలి. అంటే కేవలం డబ్బు కోసమే ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసే పని నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎన్ని కాలేజీల్లో అమ్మావు? 9వ కాలేజ్. 9వ కాలేజ్. ఇవన్నీ ఎలా చేస్తున్నావు? సార్, నా కుర్రోళ్ళని పంపించి కాలేజీలో పేపర్స్ అని దొంగతనం చేస్తాను. తర్వాత పెన్ డ్రైవ్లు తీసి మిగతా కాలేజ్కి పంపిస్తాను. అలా అయితే అదే నీ లక్కీ లాకెటా? అది ప్రొఫెసర్ SGS చేతుల్లోకి వెళ్ళింది. ఆయన SGS తమ ప్రాణాలు పణంగా పెట్టి నీ స్కామ్ను వెలుగులోకి తీసుకొచ్చారు. నువ్వు పెట్టుకున్న లక్కీ లాకెట్టు అది నీకు అన్లక్కీగా మారింది. నీ లక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు జైలుకెళ్ళి శిక్ష అనుభవించాలి. చట్టం నీకు ఇప్పుడు కఠినమైన శిక్ష వేస్తుంది.